పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపులు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, అల్లం తరుగు అనేది మనం సిద్ధం చేసి ఉంచుకోవాలి. చింతపండు అనేది నానబెట్టుకోవాలి. రైస్ అనేది ఉడకబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ మనం పోపు పెట్టుకోవాలి. పోపులోని కొంచెం ఇంగువ, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి బాగా పోపుని వేగనివ్వాలన్నమాట. వేగిన దాంట్లోని చింతపండు రసం అనేది వేసి బాగా ఉడకనివ్వాలి. దానికి తగ్గ పసుపు, రుచికి తగ్గ సాల్ట్ వేసి మనం కొంచెం పంచదార కూడా వేయాలి. పంచదార వేయడంలోని పులుపు అనేది విరుగుతుంది. తర్వాత రసం అనేది టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా దగ్గరగా అయిన తర్వాత అన్నం అన్నది చల్లారి పెట్టుకున్నాం కదా, అందులోని ఈ పులుపు అనేది వేసి మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే తినకూడదు. పులిహోర అనేది 2 గంటల తర్వాత తింటే పులుపు, కారం అన్నీ బాగా పడతాయి.